మన నీతి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో తెలుసా? మురికి గుడ్డల వలె ఉన్నాయట. నీతి అంటే ఏదో వాళ్ళకి ₹1 దానం చేసేస్తే నీతి వచ్చేస్తుంది అనుకుంటున్నాం. నీతి అంటే సిరిగిపోయిన బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే నీతి అనుకుంటున్నావేమో. ఈరోజు మనం దానం చేసేదంతా దానం, దాన్ని పక్కన పెడదాం. దానం అనే పేరే కానీ చేసేది ఏం లేదు. దేన్ని విడిచిపెట్టంగా మనం, అసలు సమస్య లేదు. ఇంట్లో ఏ వస్తువు అయినా ఏది దానం చేసేది లేదు. ఆఖరికి దువ్వగా ఊడిపోయినటువంటి ఆ జుత్తు కూడా చక్కగా తీసుకొని ఏలుతో చక్కగా చుట్టి ఒక కవర్లో దాస్తావు. దేనికి? ఒకడు వస్తాడు చెంబు అమ్మడానికి, గిన్నె అమ్మడానికి వస్తాడు, వాడి కూడా అమ్ముకుంటాం. ఏది? ఊడిపోయిన జుత్తు. మన దగ్గర ఎక్కడ ఉంది ఆ భావన? మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, అబ్బో నా ఎంత నీతిమంతుడు లేడండి, నేను తెలిసి ఎవరికి నేను అన్యాయం చేయలేదు, అది నీతి అనుకుంటున్నావు. నేను చాలామందికి నేను ఎవరైనా అడుక్కోవడానికి వస్తే, బాబు ధర్మం అంటే వెంటనే దగ్గర ఉన్న ₹1, ₹2, ₹10 వేస్తాను, అది నీతి అనుకుంటున్నావు. లేకపోతే ఏదైనా కార్యక్రమం వచ్చిందంటే అన్నదానం చేస్తాం, అది నీతి అనుకుంటున్నావు. లేకపోతే వేరే కార్యక్రమాలు, ఒక మంచి కార్యక్రమాలు, సోషల్ యాక్టివిటీ చేస్తున్నాను, అది నీతి అనుకో. అది కాదు నీతి, అది దేవునికి మురికి గుడ్డలలో ఉన్నాయి. నీతి అంటే నీ హృదయాన్ని మార్చుకోవడమే నీతి.